విశ్రాంతి, సబ్బాతు విశ్రాంతి అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు రెండవ దాంట్లో ఇంకా 2 విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవ విషయం ఏముంది అంటే మనం 5వ వచనం నుంచి ఒకసారి గమనిద్దాం. చదవండి. 6వ వచనం నుంచి మనం 13వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవునా? కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడినవి సృష్టము ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుచున్నది. చాలా విషయాలు చెప్తా ఉన్నాడు అక్కడ పౌలు గారు, లేదా హెబ్రీ యొక్క గ్రంథకర్త అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా విషయాలు చూపిస్తా ఉన్నాడు. ఇదంతా మీకు ఆల్రెడీ మరలా చెప్తా ఉన్నాను. ఇదంతా హెచ్చరిక. వాళ్ళకి ఇశ్రాయేలుకి వాళ్ళకి పరలోకం, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో యూదా మతంలో నుంచి వచ్చి క్రైస్తవులుగా ఉండి మరలా వెనక్కి వెళ్ళిపోయే వాడితో మాట్లాడుతున్నటువంటి సంఘటన ఇది. మనలో కూడా చాలా మంది క్రైస్తవులకు వచ్చి మరలా వెనక్కి చూస్తా ఉన్నారు. మరలా వెనక్కి చూస్తే ఆయన ఏమని చెప్తా ఉన్నాడు అక్కడ, నేను దానికి పేరు పెట్టడం జరిగింది. విశ్రాంతిలో ప్రవేశం ఎవరికైనా అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నిలబడి ఆయనతో కూడా జీవితకాలం అంతా మట్టుకు జీవించిన వారికి మాత్రమే విశ్రాంతిలో ప్రవేశం. విశ్రాంతి అంటే అర్థం. విశ్రాంతి అంటే అర్థం కూడా మనకు సరిగా తెలియనటువంటి మనకి అర్థం చేసి వాక్యంలో ఉన్న భాగం ఇదిరా బాబు చెప్తా ఉన్నా కూడా ఎవరికి అర్థం కావడం లేదంటే వాక్యం ఎక్కడికి వెళ్ళలేదని తన అర్థం ఇప్పుడే చదివిందని కేవలేకి మూర్ఖుల్లోకి అప్పుడు వెళితేనే తప్ప వాక్యము లేకపోతే ఎవరికి కూడా పని చేయదు. ఎక్కడికి వెళ్ళాలి వాక్యం? కేరళలోకి, నరములలోకి, మూర్ఖుల్లోకి. అప్పుడు మాత్రమే వాక్యము విలువ, దేవుని యొక్క విలువ, విశ్రాంతి యొక్క విలువ, పరలోకం యొక్క విలువ, రక్షణ యొక్క విలువ, కణాల యొక్క విలువ, ఈ విలువలన్నీ మనకు తెలియాలి అంటే
మనం ఇదే వాక్యం ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రాణాత్మ దేహంలోకి వెళ్ళాలి. నేను 3 విషయాలు చెప్పాను ఇక్కడ. ప్రాణం, ఆత్మ, దేహం. ఈ మూడింటికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు అర్థమవుతాడు, లేకపోతే వ్యర్థమైపోతాడు. అసలు దేవుడి గురించి ఏమనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు ఈరోజు ప్రజల సంగతి పక్కన పెడితే అసలు దేవుడి ప్రజలకే దేవుడు అర్థం కావడం లేదు. దేవుడు అర్థమైతే సంఘాలు ఏమైనా తేరబోసుండవు, అర్థం కావట్లేదు. ఇశ్రాయేలుకి అదే చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడంటే ఆల్రెడీ ఆయనకు అన్ని విషయాలు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం తెలుసు, యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ తెలుసు. అయినా కూడా వారు ఏమనుకున్నారు అంటే క్రైస్తవ్యంలో నుండి మరలా వెనక్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు. అలాంటి వారితో మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను కూడా సంఘంలో చేర్చబడిన తర్వాత ఒకసారి సంఘంలోనికి వచ్చిన తర్వాత సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటుబడితే అటు మాట్లాడకూడదు, ఎటుబడితే అటు నీ ఆలోచనలు సంఘంలోనికి తీసుకురాకూడదు, ఎటుబడితే అటు నీ హృదయాన్ని ప్రేరేపించనీయకూడదు. అలా ప్రేరేపించనిస్తావు ఉన్నావు అంటే ఖచ్చితంగా నీకు వాక్యము అర్థం కావడం లేదనే దాని అర్థం. నీకు వాక్యము నీ హృదయంలో పనిచేయడం లేదనే నీ అర్థం. ఆ విషయాలు ఇక్కడ వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, ఇదిగో మీరు ఎందుకు యేసు ప్రభు దగ్గర నుంచి మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి దేవుని యొక్క విశ్రాంతి గురించి చెప్పి ఇప్పుడు కనాను యొక్క విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మనం 6వ వచనంలో చూసాం. ఏమని చూసామంటే యెహోషువ ఎంతమందికి విశ్రాంతిని కలుగు చేయగలడు అనే మాటను చూసాం. చూస్తే ఇక్కడ కనాను యొక్క విశ్రాంతి అంటే రక్షణ గురించే మాట్లాడడం లేదు. ఇక్కడ నేను జాగ్రత్తగా వినాలి. ఇక్కడ సంఘం గురించే మాట్లాడడం లేదు. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులోనికి వచ్చినటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రక్షణ గురించే మాట్లాడడం లేదు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే మీరు కనానులో ఉన్నప్పుడు లేదా మీ పితరులు కనానులో ఉన్నప్పుడు చాలా శ్రమలు అనుభవించారు. ఎవరి ద్వారా శ్రమలు అనుభవించారు? వీళ్ళు అరణ్యంలో బయలుదేరారు. అరణ్యంలో ఎవరి ద్వారా బాధపడ్డారు ఇశ్రాయేలీయులు అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కనానికి చేరేదానికి చాలా శ్రమలు పడ్డారు. ఎవరంటే ఇశ్రాయేలీయులు చాలా శ్రమలు పడ్డారు. ఆ శ్రమలు ఎవరి ద్వారా పడ్డారు అంటే శత్రువుల ద్వారా పడ్డారు. ఎవరు వారికి శత్రువులు అంటే అమోరీయులు. మీరు యెహోషువ గ్రంథము 4వ అధ్యాయాన్ని కానీ మీరు చదివితే అక్కడ 2వ అధ్యాయం కానించే ప్రారంభం నుంచే ఉంటాయి. ఇశ్రాయేలుకి శత్రువులు అంటే వారి యొక్క రక్త సంబంధికులే వారికి శత్రువులుగా మారి అరణ్యంలో వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు అందుకు శ్రమను అనుభవించారు. కాబట్టి ఇదిగో మీకు కనాను ప్రాంతంలో మీకు నేను విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. మీరు అరణ్యంలో శత్రువుల ద్వారా బాధింపబడ్డారు, ఐగుప్తులో కూడా చాలా బాధలు అనుభవించారు. వాటన్నిటిని నేను చూశాను. కాబట్టి మీరు నాతో పాటుగా నడిస్తే అప్పుడు ఇస్తాను. ఏంటి? కనాను యొక్క విశ్రాంతి. అది మీరు నమ్మాలి. ఇశ్రాయేలు ద్వారా మీరు నమ్మాలి. నమ్మకపోతే మీరు విశ్రాంతిలో ప్రవేశించని ముందుగానే చెప్పాడు. వీళ్ళు అరణ్యంలో బయలుదేరి 1.5 సంవత్సరం దాకా బాగానే ఉన్నారు. ఆ తరువాత ఇక అంతా కూడా అవిధేయత, మాట వినకపోవడం, ఆ తర్వాత దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడం జరుగుతూ వచ్చింది. అందుకని యెహోషువ ద్వారా మాట్లాడి యెహోషువ ద్వారా ఎంతమంది అయితే బయలుదేరారో, ఎంతమంది అయితే దేవుడు మమ్మల్ని కనానుకి చేస్తానన్నాడో వారిని మాత్రమే కనానులోకి తీసుకెళ్ళాడు దేవుడు. ఆయన చెప్పే అర్థమవుతుందా? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం కూడా ఇశ్రాయేలు లాగా వచ్చేసాం. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి.
వచ్చేసి ఆయన్ని సరిగా మనం నమ్మడం లేదు. ఆయన్ని నమ్మితే చాలా విషయాలు తెలియాలి మీకు. అసలు ఆయన్ని నమ్మడము ఉత్తి నమ్మకం మీదనే ఉన్నారు మీరు ఇంకా కూడా. మీరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు మీరు కూడా, నేను నా గురించి నేను చెప్పాను, ఎందుకంటే నేను ఆల్రెడీ స్థిరపడ్డాను. అందుకని నేను చెప్పాను. మీరు అనేది ప్రస్తావిస్తున్నానంటే ఖచ్చితంగా దేవుని విలువలు మనకు తెలియాలి. దేవుని విలువలు తెలియకుండా దేవునితో మనము గట్టిగా ఉండలేము. కాబట్టి వాక్యం అంటే అవిధేయత, దేవుని మాట అంటే ఏంటో మనకి ఎందుకంటే దేవుని వాక్యం అది పాస్టర్కే సంఘ పెద్దలకే అని అనుకుంటున్నారు, లేదు నేర్చుకునే వాళ్ళకే అనే ఉద్దేశాలతో ఉన్నారు. అది కాదు. ఇశ్రాయేలు ఎలా వచ్చారో మనం కూడా అలాగే వచ్చాం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. ఆడికి వచ్చిన తర్వాత దాంట్లో శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆదాయం అన్నీ ఉన్నాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు ఏమి ఇస్తారన్నాడు మనకి? దీన్ని మాత్రం పక్కన పెట్టేశాం. మనం ఎన్ని అడుగుతా ఉన్నాం, మనం దేని పక్కన పెట్టాము? మనము అసలు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఏమి ఇస్తానని వచ్చాడు? పాపంలో నుంచి మమ్మల్ని బయటికి తెస్తాడు, అది పక్కనాడు, అది అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన వచ్చిందే పాపంలో ఉన్నటువంటి వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తర్వాత చెప్పబడిన మాటే చాలా ప్రాముఖ్యం. ఏమి ఇస్తారన్నాడు ఆయన? ఏమా అసలు యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసులుగా నా యందు విశ్వాసం కలిగిన వారికి, నాతో కూడా జీవించిన వారికి, నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, నాతో కూడా జీవించిన వారికి, నాతో కూడా నడిచిన వారికి మాత్రమే ఈ పదాన్ని ఉపయోగిస్తామన్నాడు. దాన్ని జాగ్రత్త. ఏమి ఇస్తానన్నాడు ఆయన అంటే పరలోకం ఇస్తానన్నాడు. దీని సంగతి మర్చిపోయారు. దీని సంగతి మర్చిపోయి ఈ లోకంలో అన్ని కోరుతా ఉన్నాను. ఇది మంచిదే, నేను తప్పని నేను అనట్లేదు. అసలు దేవుడు ఇస్తానన్నది ఇది కదా. దీన్ని అడగకుండా ఈ లోకంలో ఉన్న వాటిని అడుగుతా ఉన్నాం మనం. అందుకని మనం విధేయత కలిగి ఉన్నావా? ఇశ్రాయేలు 1.5 సంవత్సరం మాత్రం బాగానే ఉన్నారు. ఆ 1.5 సంవత్సరం నుంచి బయలుదేరింది వాళ్ళ యొక్క అవిధేయత, అవిశ్వాసము, నమ్మనటువంటి విషయాలన్నీ. సరే, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మీరు అన్నిలో కష్టపడ్డారు కాబట్టి ఇదిగో మీకు కనానులో మిమ్మల్ని అక్కడి నుంచి ఎవరు కదిలించలేదు. ఎందుకని ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చినటువంటి భూభాగాన్ని వేరే వాళ్ళు స్వతంత్రం చేసుకున్నారు, పెరుక్కున్నారు. ఎందుకు పెరుక్కున్నారు అంటే దేవుడికి వీళ్ళు అవిధేయత చూపించారు కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాల మీద అజమాయిషి చేయలేదు, దానికి కాపుదల వేయలేదు. అందుకనే వీళ్ళ దగ్గర నుంచి పెరిగేసుకున్నాడు. వేరే వాళ్ళు వచ్చి, వేరే శత్రువులు వచ్చి పెరికేసుకున్నారు. ఆ పెరికేసిన దాన్ని మరలా మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మినటువంటి ప్రజలు 19 సంవత్సరాల వయసు కలిగిన వారు మాత్రమే నమ్మారు. ఈ విషయం జాగ్రత్తగా ఉన్నారు. 19 సంవత్సరాలకు పైబడినటువంటి వారందరూ కూడా ఎవరు కూడా అంటే ఇంచుమించు 20 ఏళ్ళ పైబడిన వారు ఎవరు కూడా 70 ఏళ్ళు వేసుకుందాం. ఈ 70 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. మరి వీళ్ళు నమ్మారు? వీళ్ళు ముందున్నారా? ఈ వయసు కలిగిన వారే ఉన్నారు ముందు. వీళ్ళు ఏమి నమ్మారు అని అంటే కొన్ని విషయాలు మాత్రమే చూద్దాం. ఏమి నమ్మారు? నేను చెప్పేది అర్థమవుతున్నాయా? కనానులో మీకు స్వతంత్రించుకునే దానికి మీ శత్రువులు నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పాడు. ఆ మాట ఎక్కడ ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి. నేను ఒకసారి మీకు కణాలలో విశ్రాంతి ఇస్తాను అని అన్నాడంటే ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? పరలోకంలో విశ్రాంతి గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యం అంటే
స్వాస్థ్యం అంటే అర్థం ఏంటైనా స్వంతం అని అర్థం. ఇప్పుడు యెహోవా ఇచ్చు గర్భఫలము స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే అది నా సొంతము, కానీ దేవుడు కూడా తీసుకోలేరు అన్న దాన్ని మాత్రమే స్వాస్థ్యము అనే పదం ఉపయోగిస్తాడు. మీరు ఇదివరకు పొందలేదు. మీరు ఎక్కడ పొందలేదు అని అర్థము? ఐగుప్తులో పొందలేదు, అరణ్యంలో కూడా పొందలేదు. మీరు ఎందుకని? అరణ్యంలో బయలుదేరి వచ్చేస్తా ఉన్నారు, ప్రయాణం జరిగిస్తా ఉన్నారు. అందుకని వాడికి ఇదిగో ఈ ప్రాంతం మీకు సొంతము అని చెప్పలేదు. అదే అక్కడ చెప్తా ఉన్నాడు. మీరు ఇదివరకు ఎక్కడ కూడా స్వాస్థ్యంగా ఎక్కడ పొందుకోలేదు, కాబట్టి మీకు స్వాస్థ్యంగా ఇవ్వబో స్థలం ఉంటుంది. ఆ స్థలం గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్థలానికి ఎవరు కూడా పెరుక్కోరిక. ఆల్రెడీ ఒకసారి పెరుక్కున్నారు, మరలా రెండోసారి నేను ఇస్తాను. ఆ స్థలానికి పెరుక్కోరు. ఎప్పుడు పెరుక్కుంటారు? నేను ఇందాకే చెప్పాను. ఎప్పుడు పెరుక్కుంటారు అంటే మీరు దేవుడి నుంచి పక్కకు వస్తారు చూడు, దేవుడి మాట వినకపోతారు చూడు, అప్పుడు ఆటోమేటిక్ దేవుడిని వెతికేసుకుంటారు. అంతే. నీ నా జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతుల్ని నువ్వు అభివృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే నీ దగ్గర ఉంటాయి. లేదంటే వెతికేసుకుంటా ఉంటాడు. అంటే వెతికేసుకుంటాడంటే ఆయన వెనక్కి తీసుకోడు. నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసం సన్నగిపోతా ఉన్నప్పుడు మనకు దాని మీద బలం ఉండదు. చదువు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగుతుంది. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఎక్కువ చెప్తున్నాడు. మీకు చూపించబో దేశంలో మీరు ఎప్పుడు ఆయన మాట చదువు, మాట వినండి, ఏమన్నా బాగా వినండి. మీరు మీకు ఇచ్చిన దేశంలో మీరు ఎప్పుడు స్థిరంగా ఉంటే తీసుకోవడం చెప్తున్నాడు. అక్కడ మళ్ళా చదువు అన్నమాట. ఆ మాట చదువు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో నివాసులైన తర్వాత ఎప్పుడంట మీకు ఇచ్చే దేశంలో నివాసమైన తర్వాత, అంటే మీరు నిలబడిన తర్వాతనే. మీరు పోయి ఆ ఊరిపోతే కుదరదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చి నివాసం చేయగలుగుతున్నామా? లేదు, ఊరిపోతున్నాం. మనం అటు ఇటు తూర్పు కాకపోతే తూర్పుకి, పరమటి కాకపోతే పరమటికి. ఊగిపోయే వాళ్ళకి విశ్రాంతిలో ప్రవేశం ఉండదు. అంతే. దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తా ఉంది. ఏమని? మీరు ఎప్పుడైతే నేను మీకు ఇయ్యబోయే దేశంలో స్థిరంగా ఉంటారో, మీరు స్థిరంగా ఉండాలంటే ఇయ్యబో దేశంలో అంటే ఇస్తాడనే నమ్మకం ఉంటేనే కాక అక్కడ మనకి ఏదైనా చెప్తారు. అసలు ఆ నమ్మకమే రాకపోయింది. అందుకని ఒక చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మీకు నేను కణాల్లో విశ్రాంతి ఇస్తాను. ఎప్పుడు ఇస్తానయ్యా అంటే మీరు నా యందు విశ్వాసము కలిగి నాతో కూడా ఉన్నప్పుడు మాత్రమే మీకు కణాలలో విశ్రాంతి ఇస్తాను అని చెప్తున్నాడు. దీనికి ఉదాహరణకి ఇంకొక మాట కూడా చెప్తాను. మనం ఊరిపోతున్నాం అని చెప్పాను కదా. యేసేపు ఎక్కడ చచ్చిపోయాడు? ఆయన యేసేపు అక్కడ కదా, పాత నిబంధనలో ఉన్నటువంటి యేసేపు ఎక్కడ చచ్చిపోయాడు? ఎక్కడ చచ్చిపోయాడమ్మా యేసేపు? ఆదికాండంలో ఉంటాడు ఆయన. ఆయన ఎక్కడ చచ్చిపోయాడు? నిర్గమకాండం మొదట్లో వచ్చేసరికి, నిర్గమకాండం స్టార్ట్ అయ్యేసరికి యేసేపు చచ్చిపోవడం జరిగింది. ఎక్కడున్నారు ఇప్పుడు ఈయనంతా? ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉంటా యేసేపు తన కుమారుడికి ఏం చెప్పాడు? నా శవాన్ని ఈ ప్రాంతంలో ఉండనివ్వదు. ఎందుకని? ఐగుప్తు అంటే అర్థం ఏంటి? ఐగుప్తు అంటే మనకు అర్థం ఏంటి? వాళ్ళు సరే ఐగుప్తు, వాళ్ళు బానిస. మనకేంటి అర్థం? లోకం అని అర్థం. ఈ లోకంలో నేను ఉండకూడదు అంటే యేసేపు ఉద్దేశం ఏంటంటే దేవునితో అంత ప్రతిష్ఠించుకున్నాడు ఆయన, దేవునితో అంత ఐక్యంగా ఉన్నాడు ఆయన. అందుకని ఆయన ఏమంటున్నాడంటే నేను ఐగుప్తులో నేను చచ్చిపోతాను కదా, నేను చచ్చిపోయిన తర్వాత కనీసం నా ఎముకలు కూడా ఈ ప్రాంతంలో ఉండేది. అంటే ఎంత తీర్మానం చూడండి, ఆయనకి ఎంత తెలియకో చూడండి. శవాన్ని కణాల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టున్నాను, ఏడాది కూర్చోబెట్టదు అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి మాన్యము
నా శరీరానికి కూడా ప్రాణం సరిపిండి శరీరానికి కూడా తగలబోదని చెప్తున్నాడు యేసేపు. ఆ మాట ఒకసారి చూద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం. నేను చెప్పే వాక్యం అర్థమవుతుందమ్మా? అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనం నేర్చుకునేవడమే. ఆ వాక్యంలో నుంచి ఆ భాగంలో ఏం జరిగింది, ఆ భాగంలో ఏం కనబడుతుంది, ఆ భాగంలో ఉన్న జీవితం నాలో ఉందా, అది మంచిదైతే అభివృద్ధి చేసుకోవడం, చెడ్డదైతే తోసేసుకోవడం, అంతే. చెడ్డదైతే దాన్ని తీసి పక్కన పెట్టండి. చదవండి 50వ అధ్యాయం 24-26. యేసేపు తన సహోదరులను చూచి నేను చచ్చిపోబోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. మరియు యేసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుని చేత ప్రమాణం చేయించుకొని. అప్పటికి దేవుడు వచ్చాడా, మోషేని పంపించాడా? పంపించనే లేదు. ఇవన్నీ ముందుగానే ఆయన నమ్మాడు. ఎవరు నమ్మారయ్యా? పడిపోతుంది. ఎవరు నమ్మారయ్యా అంటే యేసేపు నమ్మాడు, కానీ పర్వాలు చాలా మంది నమ్మలా. అందుకనే చాలా మంది అరణ్యంలో రాలిపోయారు, చచ్చిపోయారు. యేసేపు మాత్రం నమ్మాడు. అప్పుడు యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నాడా? సరే, యేసు ప్రభు సంగతి పక్కన. అసలు మోషే వస్తాడనే అర్థం ఉన్న వాళ్ళకి తెలుసా? తెలియదు. కానీ అబ్రహాముతో వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని? నీ ప్రజలు నీది కాని పరదేశంలో 420 సంవత్సరాలు ఉంటారు, ఆ తరువాత నేను వారిని విడిపిస్తాను. అది అబ్రహాము నమ్మాడు. అబ్రహాము గర్భంలో నుంచి వచ్చినటువంటి అనేక మంది, కొద్ది మంది విన్నారు, కానీ పరవాళ్ళు వినలా. అదే అవిధేయత. అందుకని వాళ్ళకి కమాండ్లో ఛాన్స్ ఇవ్వలేదు. మరి ఈరోజు సరే, ఆయన ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మరి కేవలం ఏమన్నారు వాళ్ళు? ఇవన్నీ నమ్మలేదు. బాగానే ఉంది. ఏమి నమ్మలేదు? పరలోకం ఇస్తానని నమ్మలేదు. పరలోకం కాదు, పరలోకం లేదు. కనాన్ ఇస్తానని యేసేపు మాత్రం నమ్మాడు. పరవాడు చాలా మంది నమ్మలేదు. మరి పరవాడు అందరూ నమ్మి వచ్చారు కదా, తోటం అరణ్యంలో మార్గంలో వచ్చారు కదా. మరి ఏమి నమ్ముతారు అయ్యేవాళ్ళు అంటే నిర్గమకాండం చూద్దాం. ఏమి నమ్మారు? యేసు ప్రభు కనాన్ని ఇస్తానని నమ్మలేదు, కానీ సరే దేవుడు కనాన్ని ఇస్తానని వారు నమ్మలేదు, కానీ వాళ్ళు నమ్మిన ఏంటో కొన్ని విషయాలు చూడండి. నిర్గమకాండం 17వ అధ్యాయం చదవండి ఒకసారి. నిర్గమకాండం 17వ అధ్యాయం. వాడు ఏమేమి నమ్మారు అక్కడ చూడండి. మరి నువ్వు నేనేమి నమ్ముతున్నావు ఈరోజు? అది కూడా మనం అర్థం చేసుకున్నానికి ప్రయత్నించదు. చదవండి. నిర్గమకాండము 17వ అధ్యాయం. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీనాయి అరణ్యములో నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇంతెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిందని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చొప్పుదురని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని మాత్రమే తీసుకోమన్నాడు. ఎవరు? ఇక్కడ రాసేవాడ అందరూ
వీళ్ళందరూ ఐగుప్తు నుంచి బయలుదేరి చాలా దూరం ప్రయాణం అయిన తర్వాత రెఫీదీము అనే ప్రాంతం దాకా వచ్చారు. అప్పుడు దాకా నీళ్ళు లేదా దేవుడు, అప్పుడు దాకా ఎవరికి దాహం అవ్వలేదా? ఎన్నో సంవత్సరాలు జరిగినాయి కదా, ఎన్నో రోజులు జరిగాయి, సంవత్సరాలు దక్కడం ఎన్నో రోజులు జరిగితే అప్పుడు దాకా ఇచ్చినటువంటి దేవుడి నీళ్లు మరి ప్రియులని వాళ్ళు ఏం చేశారు? నమ్మలేదు. కొద్ది మంది మాత్రమే అన్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు చదివిన మాట చదువుకున్న ఒకసారి. మీరు అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పోము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పోము. ఇదిగో అక్కడ హోరేబులోని కొండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు అట్లు చేశాడు. చాలా మంది ఏంటంటే బండను కొట్టారు. యేసు ప్రభు ఏమో బండలాగా అన్నాడు దేవుడు, మోషే ఏమో బండను కొట్టాడు అన్నాడు. దేవుడే పట్టుకున్నాడు. అక్కడ ఇంతకు ముందు నీ చేతిలో ఉన్నటువంటి కర్రతో ఏం కొట్టావు? అంతకు ముందు ఏం కొట్టాడు ఆయన కర్ర ఇచ్చాడు కదా. ఐగుప్తులోకి వెళ్ళేటప్పుడు దేవుడు ఆయన ఒక కర్రను చేసుకోమన్నాడు. ఆ కర్రను చేసుకున్న తర్వాత ఆ కర్రతో మొదటిగా ఒకదాన్ని కొట్టాడు. ఏం కొట్టాడు అమ్మా? ఇది రెండవది. ఇప్పుడే చెప్పావు. ఏం చెప్పావంటే ఏం చదివామంటే అందుకు 5వ వచనం చదువుతున్నాను నేను. అందుకు 74వ వచనం చదువుతున్నాను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టు, ఈ ప్రజలు నేనేం చేసిదును, కొంతసేపు నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురేమోనని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజల ముందుగా పోము. నీవు నదిని కొట్టిన అంతకుముందే కొట్టాడు. నది ముందు కొట్టాడు కదా. నది యోర్దాను నది. యోర్దానికి నది ముందుకే వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చింది. ఎందుకు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అట్లా అన్నాడు అంతే. అది పారేయించింది. వెంటనే దాంట్లో నుంచి నడిచించారు. అవన్నీ చూశారు. చూసి కూడా వీళ్ళు అవిధేయత ఎంతసేపటికి కణాలు ఇస్తాడని నమ్మడం లేదు. కానీ మండలో నుంచి ఇస్తాడు, ఆకాశం నుంచి మన్నాన్ని కురిపిస్తారు, అవి రక్షణ తిందాం అనే ఉద్దేశంలో ఉన్నారు. అందుకని వాళ్ళు కణాల్లో చాలకపోయినారు. మీకు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి యూదులకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఎందుకు వెనక్కేరాలనుకున్నారు? వెనక్కేరాలు ఎందుకు అనుకున్నారంటే, మీ యొక్క బిడ్డలో చరిత్ర చెప్తా వినండి ఏం జరిగిందో. మీ అమ్మ మీ నాయనోళ్ళు దేవుణ్ణి నమ్మలేదు. వాళ్ళు నమ్మింది దేన్ని అంటే నీళ్ళుని ఆహారాన్ని మాత్రమే నమ్మాడు. కణానిస్తానని నమ్మలేదు కాబట్టి అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు మీరు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మళ్ళా ఇంకా అనుకుంటున్నాడు. యేసు ప్రభు మీకు పరలోకం ఇస్తానన్నాడు కదా, మీ పాపం పోగొడతా అన్నాడు కదా, అన్ని ఫ్రీగా ఇస్తానన్నాడు కదా, మరి మీరు ఎందుకు వెనక్కేయాలనుకుంటున్నారు అనే వాళ్ళకి ఆ హెచ్చరికలు చూపిస్తా ఉన్నాడు. అదే ఇక్కడ ప్రస్తావన వాదన జరుగుతా ఉంది ఆయనకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. ఇప్పుడు మనకు వాడికి ఒక వాదన అనుకుందాం. మేమేమో చెప్తానే ఉన్నాం, ఏమని? యేసుక్రీస్తు ప్రభు మాట ధిక్కరించబాకండి, దేవుని సన్నిధికి రాండి, దేవునితో కూడా ఎక్కువ సమయాన్ని గడపండి అని మేమేమో చెప్తున్నాం. కానీ మీకు మాత్రం చలనాలు లేదు. కాబట్టి రేపు ఎంతమంది విశ్రాంతిలోకి పాల్గొంటారో, ఎంతమంది వీళ్ళ ఇశ్రాయేలు లాగా ఎంతమంది అయిపోతారో కొంచెం జాగ్రత్తగా పడండి అని ఈ హెచ్చరిస్తాను. ఇది మొదటి విశ్రాంతి. కణాలలోకి ఎందుకు వెళ్ళలేదు అంటే కారణము వాళ్ళు నమ్మలేదు. మరి ఈరోజు క్రైస్తవులకు వచ్చినటువంటి మనం కూడా ఏమి నమ్మడం లేదు అంటే పరలోకాన్ని నమ్మడం లేదు. ఇంకేం నమ్ముతామంటే దేవుడు మనం ఏమడిగితే ఇస్తాడు, సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి,
కాబట్టి మనం ఏమైనా అవి మనకి అనుగ్రహిస్తాడు అని మాత్రమే నమ్ముతున్నాం, కానీ పరలోకాన్ని ఇస్తాడని మాత్రం నమ్మడం లేదు. అందుకనే మన బ్రతుకులు అటు ఇటుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకులు ఎందుకు అటు ఇటుగా ఉన్నాయంటే ఒక స్థిరత్వం లేదు, ఒక ఉద్దేశం లేదు, ఒక నిశ్చయత లేదు మనకి. ఎందుకంటే కారణం యేసుక్రీస్తు ప్రభువును నమ్మడం లేదు, మనం ఆయన చెప్పినటువంటి మాటలు వినడం లేదు. అందుకనే మన బ్రతుకులు అటు ఇటుగా. నేను పదే చెప్తా ఉన్నాను, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళబడదు. ఊరు ప్రయాణమైన ఆపుకోవాల్సిందే, అంతే. ఒకవేళ ముఖ్యమైతే తప్పక ఎట్టి పరిస్థితుల్లో దేవుని సంఘానికి దూరం అవనే అవ్వకూడదు. అలా దూరం అవుతా ఉన్నామంటే నువ్వు దేనికి దూరం అవుతున్నావని? దేవునికి దూరం అవుతా ఉన్నావని. దేవునికి దూరం అయితే దేవుని చెప్పిన మాటకి దగ్గర అవుతావా? దేవునికే దూరం అయితే ఇక నువ్వేమవుతావు? దేవుడు చెప్పిన మాటల దగ్గర. అది గుర్తుపెట్టుకోవడం, ఇది మొదటి విషయం. రెండోది, అయితే ఇశ్రాయేలుకి ఇంకేం లేదా? రక్షణ లేదా? వాళ్ళకి అసలు దేవుని విశ్రాంతి దినంలో ప్రవేశమే లేదా అనే ప్రశ్న మళ్ళా వేశారు. అక్కడ ఒక వాదం జరిగింది. సరేనయ్యా, పౌలు గారు, ఎందుకంటే పౌలు గారి ఆ పుస్తకాన్ని రాశాడని పైన ఉంది. మరి అది ఎవరు రాశారో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నేనైతే పౌలు రాశాడని నమ్ముతున్నాను, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భాష దాన్ని బట్టి చూస్తే పౌలుకి తప్ప ఇంకెవరికి అక్కడ ఉన్నటువంటి గ్రంథకర్తలకి ఇశ్రాయేలు యొక్క ఉద్దేశాలు తెలియదు. ఎందుకంటే పౌలు ఇశ్రాయేలు కాబట్టి అన్ని తెలుసు, కాబట్టి ఆయనే అక్కడ వాళ్ళకి అన్ని చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, పౌలు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రశ్న వేశాడు. అటైతే మాకు ఇక రక్షణ లేదా? అటైతే దేవుని విశ్రాంతిలో మేము ప్రవేశించమా అనే ప్రశ్న బయలుదేరినప్పుడు మళ్ళా ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మీకు ఉంది. ఎప్పుడుంది? 1000 ఏళ్ల పాలనలో ఉంది. 1000 ఏళ్ల పాలన ఉంది. అసలు నమ్ముతున్నారు దాన్ని? మా దగ్గరకు వచ్చి గొడవలే ఇశ్రాయేలు అనుకుంటారు అని అనుకుంటారా? 1000 ఏళ్ల పాలన ఒకటి ఉంది. ఆ 1000 ఏళ్ల పాలనలో వాళ్ళకి ఏమి ఇస్తారంట? విశ్రాంతి ఇస్తారు. ఎక్కడుంది మాట? చూద్దాం ఒకసారి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం తోటలు చదివాయి. ఇంకా 2 విషయాలు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి చదువు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 24. అయితే సియోను స్వర్గమును జీవముగల దేవుని పట్టణమును అనగా పరలోకము యెరూషలేమును. ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుందంటే, అక్కడ 1000 ఏళ్ల పాలనలో వాళ్ళకి ఇస్తామన్నాడు కదా, యెరూషలేము కనబడతా ఉంది, అంతే కదా? యెరూషలేము అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి పరలోకం. యెరూషలేము అంటే వారికి పరలోకం. ఎందుకంటే ఇప్పుడు దావీదు మహారాజు ఒక మాట మాట్లాడతాడు, ఒక మాట చూద్దాం. కీర్తన 32. వాళ్ళకి పరలోకం యెరూషలేము పరలోకంతో సమానం. ఎందుకని? దేవుని మందసము అప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడ తిరుగుతా ఉంది? అరణ్యంలో స్థిరత్వం ఉందా? అరణ్యంలో మందసానికి విశ్రాంతి ఉందా? లేదు. వీళ్ళు బయలుదేరాలి. అలా బయలుదేరి తిరుగుతానే ఉంది. అందుకని మందసానికి విశ్రాంతి లేదు. ఇప్పుడు మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? యెరూషలేము తీసుకొచ్చి పెట్టారు. చదువు 132వ కీర్తన 8. 132వ కీర్తన. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించు. అటువంటి ఇక్కడ ఏం చెప్తాడు? యెహోవా లెమ్ము, నీ అమ్మా చదువు. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము, రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించుము. నీ విశ్రాంతి స్థలం అంటే ఎక్కడ? ప్రవేశించమంటున్నాడు కదా దావీదు. ఎక్కడ ఉన్నప్పుడు నీ విశ్రాంతి స్థలము? సొలొమోను కట్టాడు మందిరం. ఆ మందిరంలో ఆయన విశ్రాంతి స్థలం. ఎందుకంటే మందసము అది తిరగతానే ఉంది, రౌండ్ తిరగతానే ఉంది. ఎప్పుడైతే సొలొమోను కట్టినటువంటి మందిరంలోకి వచ్చాడో దాన్ని ఇశ్రాయేలు ఏమనుకుంటారంటే దేవుని యొక్క మందిరము.
దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంటుంది అని చెప్పాడు. మనసు అక్కడ ఉంటే దేవుని ఆత్మ అక్కడ ఉంటుంది. ఇదంతా కూడా మీరేమనుకుంటున్నారు? యెరూషలేముకి పోతే అక్కడ పరలోకం ఉంటుంది ఏమనుకుంటున్నారు? కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ మందసానికి సాదృశ్యంగా బలైపోయాడు. కాబట్టి ఇప్పుడు మందసం అంటే పని లేదు మనకి. అర్థమైందా? ఎందుకు పని లేదు అంటే యేసు ప్రభు దాన్ని నెరవేర్చాడు. మనసు ఏ కార్యం అయితే జరిగిస్తా ఉందో అదే కార్యాన్ని మనసు ఏ కార్యం జరిగిస్తా ఉంది మీకు అర్థమైందని చెప్తాను. మనసు దగ్గరికి రక్తాన్ని తీసుకుని మనసు చల్లి తీసుకొచ్చిన వల్ల దాని మీద చల్లితే పాపం పోతుంది. అది మనసు చేసే కార్యం. అదే కార్యం ఇప్పుడు యేసు ప్రభులో నెరవేర్చబడింది. ఎట్లా? యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు, ఆయన ఫ్రీగా ఇస్తాడు మీకు రక్షణ. కాబట్టి అదే కార్యం ఇక్కడ జరిగిపోతాం. అలాంటి మళ్ళా మీరు ఇక్కడే అని చెప్తూ వాళ్ళకి వివరిస్తా ఉంటాడు. ఏమని వివరిస్తున్నాడంటే, పరలోకంలో మీరు ఆయన ఇస్తున్నాడు, అదంతా వేస్ట్. ఇక్కడ మనసు పని లేదు, పని లేదు. ఎందుకంటే చెప్తున్నాడంటే యెర్మియా కాలంలో మనసు ఇంకా ఉందా? మనసాన్ని ఎక్కడ దాచిపెట్టాడో ఇప్పుడు కూడా ఎవరు తెలియదు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయినటువంటి కొండ కింద ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఏం మనం చెప్పేది అసలు ఉందా? జరుగుతుందా? మనసు ఉంటుంది. ఆ రోజు పాత రోజుల్లో మనసు ఉందా? యేసు ప్రభు రాకముందు ఉందా? ఉంది కదా. ఆ మనసు ఎక్కడ ఉంది? ఆ మనసు ఎక్కడ ఉందా? ఆ మనసునే యేసు ప్రభు కదా, అంతే కదా. ఆ మనసు ఏదైతే పనిచేస్తా ఉందో మీకు అర్థమయ్యేదానికి కరెంట్ ఏ పని చేస్తుందో జనరేటర్ కూడా అదే పని చేస్తుంది. కరెంట్ కాకపోతే ఫ్యాన్ అయిపోతాయా? జనరేటర్ పెట్టుకో. అట్లాగే మందసము ఏమైపోయింది? ఇప్పుడు మందసం కనపడడం లేదు. ఎక్కడ ఉంది ఇప్పుడు అసలు మందసం? మందసం యెర్మియా కాలంలో ఏం జరిగింది అంటే, యెర్మియా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక కొండ గుహలో పెట్టేశాడని చరిత్రలో ఉంది. యెర్మియా గ్రంథంలో ఉంది ఆ మాట. మరి ఎక్కడ అనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు, అంతుపట్టలేదని. కానీ జనాలు ఏమో చెప్తున్నారంటే కలువరి యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయబడినటువంటి ఆ స్థలంలోనే ఉంది, లేకపోతే యెరూషలేము ప్రాంతంలో ఏదో ఒక కొండలో పెట్టేస్తున్నాడు ఆయన అని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా ఇంకా ప్రూఫ్స్ అయితే లేవు. కానీ మనసు మాత్రం ఖచ్చితంగా ఉంది, దాచిపెట్టబడింది. ఆ మనసాన్ని వదిలే యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు మళ్ళా మీరు దేవుని మందిరం కాడికి, ఆ మందసాన్ని కాడికి, ఆ యెరూషలేము కాడికి పోతారు? ఇదిగో అదంతా ఇక్కడ నెరవేర్చేశాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి, మనసంతో ఇక పని లేదు, మీరు ఎందుకు మళ్ళా మనసం దగ్గరికి పోతారనే విషయాన్ని తెలియజేస్తా ఉంటాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇది కనాను యొక్క విశ్రాంతి గురించి మీకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. కానీ ఎవ్రీ పద్ధతి మాత్రం చాలా కష్టం అర్థం చేసుకోవడం. మీరు అర్థం చేసుకుంటే చాలా సులభమైంది. ఇప్పుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వెంటనే మనం కూడా అర్థం చేసుకుంటాము అంతే. ఇకపోతే రెండోది రక్షణ విశ్రాంతి. ఈ రక్షణ విశ్రాంతి ఎవరికి? ఎవరు చెప్తున్నాం? రక్షణ గురించి యేసుక్రీస్తు ప్రభు మనం చదివాం కదా. ఎవ్రీ పద్ధతిలో చదివిన ఒకసారి మాట, ఈ సువార్త విని అనే మాట చదువు. సువార్త విని రెండవ ముందు సువార్త వినిన వారికి ప్రకటింపబడినట్లు మనకను సువార్త ప్రకటింపబడేను. వారికి అన్నాడు ఇక్కడ. వారు అంటే ఎవరు? అర్థం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ వస్తున్నాడు గ్రంథకర్త? ఇప్పుడు దాకా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైనా? ఇశ్రాయేలుడే వారు, వారికి అన్నాడు ఇక్కడ. వారికి అంటే ఇశ్రాయేలుకి అర్థం. ఆ తర్వాత వెంటనే మనకు కూడా అన్నాడు. మనకు అన్నాడు అంటే ఇశ్రాయేలులో ఇవి ఇక్కడ చెప్పాను కదా, 20 సంవత్సరాల నుంచి 77 వరకు విన్నారు. అలాగే మీరు కూడా 19 సంవత్సరాలు కూడా విన్నారు. అలాగే సంఘం కూడా, మనం కూడా సంఘంగా ఉన్నటువంటి మనం కూడా వింటా ఉన్నాం. ఇదంతా మనకు అనే పదంలో వచ్చేసింది. ఇవన్నీ మనందరికీ, వారికంటే ఇశ్రాయేలు అని అర్థం చేసుకోండి. వారికి ప్రకటించారా సువార్త? మీరు నాతో ఉండాలి. సువార్త ప్రకటించారు పాత నిబంధనలో ఉన్న ప్రజలకి.
ఆది కాండంలో ఉన్న ప్రజలకు సువార్త ప్రకటించాడా? ఇదిగో మీ పాపాల నిమిత్తం దేవుడు మరణించబోతున్నాడని సువార్త ప్రకటించాడా? అసలు సువార్త అంటే అర్థం ఏంటి? మంచి వార్త. ఏంటి మంచి వార్త? అసలు నేను చెప్పేది అర్థమవుతున్నా? అర్థమైతే ఎందుకు సువార్త ప్రకటించారా? పాత రోజుల్లో ప్రకటించలేదు. రెండు మాటలే అక్కడ ఉంది. ఇక్కడ ఎబ్రీ పత్రికలో చెప్తా ఉన్నాడు, వారికి సువార్త ప్రకటించి మనము కూడా సువార్త వింటున్నాం అంటున్నాడు. వారు అంటే ఇశ్రాయేలు అర్థం. ఇశ్రాయేలుకి సువార్త ఆది కాండంలో ప్రకటించబడిందా ప్రకటించబడలేదా అనేది కావాలి. ప్రకటించబడిందా? ఆది కాండంలో ప్రకటించబడలేదా? బడిందా? సువార్త అంటే అర్థం ఏంటి చెప్పండి? సువార్త అంటే మంచి వార్త కదా. అసలు పాత నిబంధనలో ఉన్న ప్రజలకు మంచి వార్త లేదా? మంచి వార్త చెప్పలేదా దేవుడు? ఎవరితో చెప్పాడు చెప్పండి అన్నమాట. ఆయన చదువుకున్న వారు మీకు చెప్పాలి. మీకే ఇదంతా చదువు రాని సంగతి పక్కన పెడదాం. చదువుకున్న మీరు చెప్పాలి. మీరు రోజు చదువుతున్నారు బైబిల్, చదవట్లేదా? నేను చదవట్లేదు కాబట్టి మీకు గుర్తున్నా. సరే, ఆది కాండంలో ఎవరికి చెప్పాడు దేవుడు? సువార్త చేశాడని చెప్తా ఉన్నాడు. వారికి అని అంటున్నాడు. ఇక్కడ సువార్త చెప్పాడు. ఎవరెవరికి చెప్పాడు? ఒక ఇద్దరు చెప్పండి. ఎవరినైనా ఒక ఇద్దరు చెప్పండి. మంచి వార్త చెప్పాడు దేశంలో దేవుడు పాత నిబంధనలో ఉన్న ప్రజలకి, ఆది కాండంలో ఉన్న ప్రజలకి. చెప్పలేదా? నోవాహు చెప్పలేదా? ఎందుకు ఇంకా ఉంటారు మీరు? నోవాహు సువార్త చెప్పాడు కదా. ఏమని సువార్త చెప్పాడు ఆయన? నోవాహు సువార్త చెప్పాడు. ఏమని చెప్పాడు? జలప్రళయం రాబోతా ఉంది ప్రజలారా, మీరు వచ్చి నాతో పాటు పనిచేసి ఓటకలో రాంటారా బాబు అన్నాడు. ఎవరైనా అన్నారా? వీడికి పిచ్చి, వీడికి ఉమానం, అందుకనే వీడు ఇక 40 రోజులకు వస్తాడంట, అంత పోతాడంట, అలా చేసేటంటే ఆయనకి దేవుడు వస్తాడు అనే మాట మాట్లాడాడు. ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఏం చెప్తా ఉన్నానంటే, నేను కాదు చాలా మంది సత్యాన్ని చెప్పేవాడు అందరూ ఏం చెప్తున్నానంటే, పరలోకం తేలిక రాదు. పరలోకం రావాలంటే ఈ భూమి మీద కష్టపడాలి. అది ఏ కష్టము? నీ ఇంటితో లేకపోతే నీ పిల్లల కోసం కష్టపడేది కష్టం కాదు. నువ్వు దేవుని కోసం కష్టపడాలి. అప్పుడే నీకు పరలోకం వస్తుంది. నువ్వు ఏ చావు చచ్చిపోయినా, ఏ చావు అయినా ఇబ్బంది లేదు. నీకు పరలోకం రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఏ దేవుడితో ఉండాలి? దేవుడితో కూడా ఉండాలి. దేవుని పనితో కూడా నడవాలి. అప్పుడు మాత్రమే నీకు పరలోకం వస్తుందని చెప్తా ఉన్నాం. కానీ మనోడు ఏం చేస్తున్నారు? దాని వినోడే అదే పరలోకం ఎవరికి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం వచ్చేస్తారు, పరలోకం వస్తుంది అనుకుంటారు. అంటే వీళ్ళు భ్రమలో ఉన్నారు. రెండో వ్యక్తి ఇంకేం చెప్పారు? ఆయన పాత నిబంధనలు చెప్పండి. పాత నిబంధనలు ఒక వ్యక్తి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? విన్నా చచ్చిపోయారా మొత్తం చెప్పేసాడు దేవుడు. మళ్ళీ రెండో సువార్త ప్రకటించాడు. ఎక్కడ? రెండవ సువార్త ప్రకటించాడు. అదే ఆది కాండంలో 19వ అధ్యాయం ప్రకటించాడు. ఎవరికి చెప్పండి? 19వ అధ్యాయం ఎవరు ఉంటారు? మీకు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పైన పేరు రాసుకోండి. ఇక్కడ 19వ అధ్యాయం ఏముంది చదవలో పైన రాసుకోండి. అప్పుడే మీకు వాక్యం గుర్తుండదు, లేకపోతే గుర్తుండదు. అర్థమైనా? ఎవరు కనబడతారు 19వ అధ్యాయంలో స్టార్టింగ్ లో? ఎవరు కనబడతారమ్మా? లోతు కుటుంబం కనబడుతుంది. ఎక్కడున్నారో ఏదో, చదువుతున్నారో లేదో, నేను చెప్పేది ఎక్కడున్నారో లేదో అర్థమే కావడం. నాకే అర్థం కావట్లేదు. మీకేం అర్థం అవుతుంది? ఆది కాండం 19వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఎవరు కనబడతారు? అక్కడ 15వ అధ్యాయంలో ఎవరు కనబడతారు? 12వ అధ్యాయంలో ఎవరు కనబడతారు? 15వ అధ్యాయంలో ఏం కనబడుతుంది? ఇక్కడ అబ్రహాం కనబడి ఏం కనబడుతుంది? కణాన్ని ప్రయాణం కదా ఎంటి లేచి వచ్చిన తర్వాత జరిగింది కదా 15వ అధ్యాయం. ఇట్లా రాసుకోవాలి మీరు. ఒక్కొక్క అధ్యాయానికి ఒక పేరు రాసుకోవాలి. అధ్యాయం అంతా చదవడం ఏం కనబడింది అధ్యాయంలో, ముఖ్యమైన మూల వచ్చిన ఏంటి, ఆ మూల వచ్చిన హెడ్డింగ్ కూడా రాసుకోవాలి పేపర్ మీద పైన. అప్పుడు గుర్తుంటుంది మీకు పలానా అధ్యాయం ఏముందని. ఆది కాండంలో 19వ అధ్యాయంలో ప్రకటన జరిగింది. ఏమని జరిగిందంటే, దేవుని దూత వెళ్ళి చెప్పింది ఏమని? ఇదిగో మీకు ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసిన సిద్ధంగా ఉన్నా నేను.
మీరు బయటికి రాండి అన్నది. వచ్చారా? వచ్చారమ్మా వాళ్ళు? రాలేదు. రాకపోగా చాలా మంది చచ్చిపోయారు. ఓకేనా? అందులో ఒక ఆమె ఎవరు? అందులో చచ్చిపోయిన ఎవరమ్మా? లోతు భార్య ఉక్కు స్తంభం అయిపోయింది. మరి మీకు కూడా సువార్త నేను ప్రకటిస్తా ఉన్నాను, మీరు అయినా కూడా రావట్లేదు. ఇది రెండోది. చివరిది ఇప్పుడు రక్షణ విశ్రాంతి. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఈ రక్షణ విశ్రాంతి ఇదే పరలోకంలో ఉందంటే హెచ్చరిక. ఈ రెండింటినీ కలిపితే ఈ పరలోక విశ్రాంతి, అది గుర్తుపెట్టుకోండి. ఇక రక్షణ విశ్రాంతి ఏంటి? రక్షణ విశ్రాంతి అంటే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త. వాడు వెళ్ళలేదు. లోతు కుటుంబం ఏమైపోయింది? లోతు భార్య మాత్రము నమ్మలేదు, అందుకని ఆయన చచ్చిపోయింది. లోతు పిల్లలు నమ్మారు కాబట్టి వాడు రక్షించబడ్డారు. మరి ఇప్పుడు యూదా ప్రజలారా, మీకు రక్షణ సువార్త ప్రకటిస్తాను. ఏంటో చూద్దాం. 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం చదవండి. 11:28 నుంచి 30. ప్రయాసపడి మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే యూదా మత నాయకుడు ఉన్నాడు కదా, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్తా ఉన్నారయ్యా అంటే లేనిపోని అన్ని చెప్తా ఉన్నారు. ఎలా చెప్తారయ్యా అంటే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని గమనిస్తే మొదట్లో ఆయన కొండ ఎక్కి కూర్చొని అనే మాట కనబడుతుంది. వీళ్ళకి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకి ఏంటి అంటే మోషే పీఠం ఒకటి, అర్థమైనా? మోషే పీఠం, అది ఆ పీఠం బండరాయిగా ఉంటుంది. ఈ బండరాయి మీద కానీ కూర్చొని అని చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇశ్రాయేలుకి వీళ్ళు మాత్రమే ప్రసన్నం చేస్తారు. ఎవరు? యూదా మత నాయకుడు. వీళ్ళు ఇశ్రాయేలుకి చెప్తారు, ఇశ్రాయేలు అంతా కూర్చొని ఉంటారు. వీళ్ళు దీని మీద కూర్చొని కానీ చెప్పారంటే మోషే వేళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో నుంచి మాట్లాడిన మాటలని వీళ్ళు పట్టుకోవాలి. అర్థం చెప్పేది. ఇశ్రాయేలుతో యూదులు మాట్లాడేటప్పుడు వాళ్ళు నిలబడుకొని మాట్లాడితే వీళ్ళ సొంత డబ్బా అన్నమాట. అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారని అర్థం. వాళ్ళు ఈ బండ మీద, మోషే పీఠం మీద కానీ కూర్చొని కానీ మాట్లాడారంటే డైరెక్ట్ గా దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఉంది అని నమ్ముతారు. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలుకి లేనిపోయి అని చెప్తా ఉన్నాడు. ఏమేమి చెప్తున్నారంటే ఒకసారి కొన్ని వచ్చిన వాళ్ళు ఏమేమి చెప్తున్నారో మత్తయి సువార్త 23వ అధ్యాయం. వాళ్ళు ఏమేమి చెప్తా ఉన్నారు వాళ్ళు ఇశ్రాయేలుకి. ఈరోజు మరి నేను ఇప్పుడు ఏమేమి చెప్తున్నానో మీరు గ్రహించాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఉన్నాయి. అప్పుడు యేసు జన సమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమును కూర్చుండువారు. చెప్పాను నేను ఇప్పుడు చెప్పింది అదే. వాళ్ళు మోషే పీఠం మీద కానీ కూర్చొని కానీ చెప్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని పాటించాల్సిందే. అది పాటించకపోతే వాళ్ళకి మరణ శిక్ష. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఏం చెప్తున్నాడంటే మరణ మోసే దగ్గరికి ఎందుకు పోతారు మీరు? మోషే చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి. అంటే దానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? కల్పిస్తా ఉన్నారు. కల్పించి ఏమేమి చెప్తున్నారు? ఆయన ఏం చెప్పాడు? మోషే ధర్మశాస్త్రంలో మోషే చెప్పింది ఏమంటే 6 దినాలు పనిచేసి 7వ దినం నా దగ్గరికి రాండి, అదే ఆయన చెప్పింది. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఏమేమి చెప్తున్నారు? కూర్చోదు కొన్ని మాటలు. అప్పుడు యేసు జన సమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమును కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. అంటే అయినా కూడా వారు చెప్పేదాన్ని మీరు వినొద్దు. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సత్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుకొని వారు
వారి పెట్టుదలే గాని ఆ. తమ వేలితోనైనా ఆ. వాటిని కదిలింపనగరు. ఉమ్. మనుషులకు కనబడి నిమిత్తము ఆ. తమ పనులన్నీ చేయుదురు. ఉమ్. తమ రక్షరేకులు వెడల్పుగాను ఆ. తమ చెవులు పెద్దవిగాను చేయుదురు. చేయదు. ఇందులో ఇందులో అగ్రస్థానములను ఆ. సమాజ మందిరములలో ఆ. అగ్రపీఠములను ఉమ్. సంత వీధులలో సంత వీధుల్లో వందనములను ఆ. మనుషుల చేత మనుషుల చేత బోధకులని బోధకులని పిలవబడుటకు పిలువబడవద్దు. కోరుదురు. ఆ. మీరైతే మీరైతే బోధకులని పిలవవద్దు. బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ ఒక్కడే బోధకుడు. మీకు బోధకుడు. మీరందరూ సహోదరులు. మీరందరూ సహోదరులు. మరియు మరియు భూమి మీద ఎవరికైనాను ఆ. తండ్రి అని పేరు పెట్టవద్దు. మీరు చదువుకోండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మోషే పీఠ మీద కూర్చొని కూర్చొని మోషే పీఠ మీద కూర్చొని వీళ్ళు చెప్పిందల్లా మీరు చేయొద్దు. ఎందుకని వీళ్ళు చేయరు, వీళ్ళు చేస్తారు. అందుకని చాలా మంది చూస్తామండి, చెప్పాలి కానీ దాన్ని పాటించరు. పాటించినప్పుడు చెప్పే వాళ్ళకి ఎక్కడ మనకి, నేను అనుకోండి ఉదాహరణకి ఫలాంటి చేయకూడదు అని చెప్పి నేనే చేస్తామంటే చెప్పే వాళ్ళకి నాకు ఎక్కడ వస్తుంది? అసలు మోషే చెప్పింది అవి కాదు. వీళ్ళు ఏమేమి చెప్తా ఉన్నారంటే యూదులు ఇల్లు కాలిపోతా ఉన్నారనుకో, ఇల్లు కాలిపోతా ఉన్నారనుకో, ఎప్పుడు ఏ రోజుమా ఇల్లు కాలిపోతా ఉందనుకో, సంపాత దినాన 7వ దినాన ఇల్లు కాలిపోతా ఉందనుకో, ఆ ఇంట్లో నుంచి ఏం తెచ్చుకోకూడదు. అది తెచ్చుకుంటే పాపం. ఎందుకని అది పనిచేసిన లెక్క. అందుకని అక్కడ చాలా మంది ఈ వాక్యాన్ని తీసుకొని ఏం బోధిస్తారంటే సమస్త భారం మోసుకొస్తున్న జనులారా మీరు నా యొక్క విశ్రాంతి ఇస్తానంటే ఈ మాట ఏ సందర్భంలో కనబడతా ఉంది? శాస్త్రులు పరిశీలు వాళ్ళకి ఒక నియమాన్ని పెడతా ఉన్నారు. ఏమని నియమాన్ని పెడుతున్నారంటే మోషే పీఠం మీద కూర్చొని ఏదైతే చెప్తారో అది చేయాలి. కానీ సందర్భం ఏంటి? అక్కడ చెప్తున్న సందర్భం ఏంటి? మోషే ఏం చెప్పాడంటే విశ్రాంతి దినాన మీరు పనిచేయండి, విశ్రాంతి దినాన మీరు నన్ను ఆరాధించడానికి మాత్రమే రమ్మంటే యూదులు ఏం చేస్తున్నారు? ఆ చక్కగా ఉన్నప్పుడు వీళ్ళు కొద్ది పుస్తకాలు రాసుకున్నారు యూదులకి, దాన్ని అపోక్రిప అంటారు. ఆ అపోక్రిపలో వీళ్ళు రాసుకున్నటువంటి మాటలు ఏమని? ఆ విశ్రాంతి దినాన ఉమ్ములు పని ట్యాబ్ చూపించేవనుకో అది పని, ఆ ఉమ్ముస్తే పని. ఎందుకని? కింద దుమ్ము పైకి వేస్తాక అది పని అంటారు. అవన్నీ రాసుకున్నారు. మీరు అందుకనే ఆ బైబిల్ తెచ్చుకొని చదవండి. అపోక్రిప అన్నటువంటి బుక్ స్టాల్ దొరుకుతుంది. దాంట్లో ఉంటుంది యూదుల సిద్ధాంతం అంతా. రెండవది ఇల్లు కాలిపోతా ఉంది, దాంట్లో నటాన్ని తెచ్చుకోవద్దా? తెచ్చుకుంటే మన పాపం, అది శ్రమ, అది పనిచేసే లెక్క. కోడి గుట్టు పెట్టిందనుకో, ఆ గుట్టుకోడు ఏమోదంట, మీరు చదవాలి. కోడి గుట్టు పెడితే దాని జరుగుతుంది చెప్తున్నాడు. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే వాళ్ళ మాటలు మీరు వినద్దు, అవన్నీ లేనిపోయి భారాలు, వాటి వల్ల ప్రయోజనం లేదు, కోడి గుర్తించి ఏం నష్టం. అర్థమైందా?